హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనం సత్తెనపల్లి సరౌండింగ్లో ఉన్నటువంటి లక్ష్మీపురం అనే గ్రామంలో ఉన్నాము. సార్ మీ పేరండి? చంద్రశేఖర్. సో మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారు ఈ సంవత్సరం? ఒక 4 ఎకరాలు వేసాను. 4 ఎకరాలు వేసారు. ఏమేమి రకాలు ఎంచుకున్నారండి? ఇది బంగారం ఒక రకం, తేజ ఒక రకం. ఇది వచ్చేసి బంగారం కదా? అవును. ఆల్రెడీ కింద ఒక కాప్ సెట్ అయి ఉంది. సో దీనికి లాస్ట్ మీరు ఏమందు స్ప్రే చేశారు? ఇది ట్రాజెంటా కొట్టాం. ట్రాజెంటా స్ప్రే చేశారు. ఎన్ని రోజులు అవుతా ఉంది స్ప్రే చేసి? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతా ఉంది. అప్పుడు స్ప్రే చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండేనండి? స్ప్రే చేసినప్పుడు కొంచెం నల్లి ఎక్కువగా ఉంది. పూతలో నల్లి ఇది చేసినాక కొంచెం డౌన్ అవుతున్నట్టు అది కదలిక బాగా తగ్గింది వాటిలో. ఓకే. ఆ తర్వాత మళ్ళీ గ్రోత్ కూడా కొంచెం అంతకుముందు కొంచెం ముడత ఎక్కువగా ఉన్నట్టుంది. కొంచెం ముడత కూడా ఇప్పారినట్టు ఇట్లా క్లియరెన్స్ వస్తుంది. ఓకే. అంటే 1 టైమే కదా మనం అవును చేసింది. అవును. ఆ 1 టైంలో కూడా కొద్దిగా నాకు అబ్జర్వ్ చేస్తుంటాం ఏ ముందు వేసినాం మేము. ఓకే. దీనివల్ల రిజల్ట్ ఏముంది అనేది. ఓకే. అది చూస్తే కొంచెం ఇది పర్లేదు ముందని ఒక ఐడియా ఇచ్చాం, ఒక అవగాహనకు వచ్చారు. అది యాక్చువల్గా సత్తెనపల్లి కానీ ఇప్పుడు పల్నాడు జిల్లాలు, గుంటూరు కానీ, ప్రకాశం చూసుకుంటే రైతులు కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంత సింపుల్ గా ఏ మందు గురించి ఒప్పుకోరు. అవునా కదా? నేనే ఒప్పుకోం. మేమే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఈ మారుతి కూడా మాకు ఏది పెడితే అది రిఫర్ చేయడు. ఏదన్నా ఖచ్చిత దాంట్లో విషయం ఉంటే పర్లేదు చంద్రశేఖర్ అంటాడు. ఓకే. ఏంటంటే మేము కుటుంబ సభ్యులాగా ఉంటాం. ఆయన ఏదో కొట్టు మేమేమో రైతు అన్నట్టు ఉండదు. నేను ఇక్కడ ఉండి ఫోన్ చేస్తా, ఆటో ఆయన వెళ్తాడు, మారుతి ఒక 4 గంటలు పిండి వేసి పంపించు, ఏం చంద్ర ఏం కావాలంటాడు. అంతే. ఓకే. పలానా డబ్బా పంపించు, అంతే. ఓకే. అట్లా మా రిలేషన్ అంత బాగా ఎక్కువ క్లోజ్ అండి. నుంచి మన దగ్గరే వాడుతుంటాడు. రోహిణి ట్రేడర్ సత్తెనపల్లిలో తెచ్చుకుంటాం. సో ఇప్పుడు ట్రాజెంటాకి మీకు ఏమేమి తేడాలు గమనిస్తారు? ఒకటి నల్లి కంట్రోల్లో కావడము, నల్లి డౌన్ తిరగటం ఆగింది. రైట్. అది ఈ పైన ఉన్న ముడత ఒకటి బాగా ఇప్పారింది, క్లియర్ అవుతా ఉంది. అది ఒకటి, ఈ 2 గమనించాను నేను. గ్రోత్ వస్తుందా అండి? గ్రోత్ అంతే. ఇదే ఇట్లా ఫ్లవరింగ్ బాగుందనుకో, అది గ్రోతే. ఓకే. ఇటు పచ్చగా వచ్చిందంటే, ఈ ముడత లేకుండా ఇట్లా వచ్చిందంటే గ్రోత్ అయినట్టు, గ్రోత్ మీద ఉన్నట్టే. అంతే. సో రైతు చెప్తా ఉన్నాడు, ఏదైతే సత్తెనపల్లి సరౌండింగ్లో ఉన్నామో లక్ష్మీపురం అనే విలేజ్లో ట్రాజెంటా స్ప్రే చేసి దగ్గర ఒక 10 రోజులు అవుతా ఉంది కదా సార్. సో నల్లి కంట్రోల్లోకి వస్తూ ఉంది, ఉధృతి అనేది తగ్గుతూ ఉంది, దాంతోపాటు ముడత అనేది ఇప్పారుతూ ఉంది. అంతే. సో ఇదండి, రైతు వచ్చేసి 4 ఎకరాల మిరప పంట సాగు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం సత్తెనపల్లి మార్కెట్లో తిరుగుతూ ఉన్నాం. ఇంకా వేరే రైతుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాం ఇదే ట్రాజెంటా గురించి.